జై శ్రీకృష్ణ. మనం ఇవాళ రుక్మిణి మాత పుస్తకంలో 31వ అధ్యాయానికి చేరుకున్నాము. ఈ అధ్యాయం పేరు ఏ సర్ప్రైజ్ ఎన్కౌంటర్, అంటే ఒక ఆశ్చర్యకరమైన కలయిక. ఎవరు ఎవరిని కలిశారు ఏంటి అన్నది మనం ఈ కథలో చూస్తాము. ఈ కథ చాలా ఇంపార్టెంట్. సుజాత యొక్క జన్మకి సంబంధించినటువంటి ఒక రహస్యము లాంటిది ఇందులో ఉందన్నమాట. తర్వాత ఈ కథలో ఉన్నటువంటి పర్సన్స్ మనకి ముందు సీతమ్మ వారి పుస్తకంలోనూ ఒకళ్ళిద్దరు కనిపిస్తారు. అలాగే తను రాసిన డీనా మరియం ఇంకా కొన్ని పుస్తకాలు రాశారు. అందులో కూడా మనకి కొంచెం ఈ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయన్నమాట. అలా మనం అంతటా చూసుకున్నట్టయితే అంటే ఇది ఒక సోల్ జర్నీ కదా, కాబట్టి అనేక జన్మలు ఇందులో పాస్ చేస్తూ వెళ్తుందన్నమాట ఈ జర్నీ. అందులో కొన్ని క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే చూడండి, ఇప్పుడు మనకి ఎట్లా చెప్పాలి అంటే అంబ, ఆ తర్వాత మేనక, వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు కారు కదా. సుజాతకి ముందు జన్మలో సుందరిగా తాను ఉన్నప్పుడు అక్కడి నుంచి క్యారీ అవుతూ వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అలాగే మన లైఫ్లో కూడా చాలామంది ఎన్నో జన్మల నుంచి మనం మనతో పాటుగా తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. కొన్ని రుణానుబంధాల కోసము, కొన్ని వర్క్స్ కోసము, అంటే కొన్ని రకాల పనుల కోసం కూడా మనము వాళ్ళని తెచ్చుకుంటూ ఉంటాం. అట్లా కొన్ని క్యారెక్టర్స్కి కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ కథలో ఇప్పుడు వచ్చే ఒక క్యారెక్టర్ కూడా అట్లాంటి ఇంపార్టెన్స్ ఉన్నవే. ఇవన్నీ నిజంగా జరిగినవి స్టోరీ కాబట్టి కొన్ని క్యారెక్టర్స్ని రచయిత తను ఈ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే మనం చదువుకుంటున్నామో, ఈ కథలో ఎవరి గురించి అయితే చదువుతున్నామో ఆ యొక్క క్యారెక్టర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ క్యారెక్టర్ మనకి చాలా రకాలైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తారు ఈ ఈ కథ ద్వారా మనకి. సో కొంచెం మనము జాగ్రత్తగా మనం దీంట్లోకి వెళ్దాము. ఒక పరిపూర్ణమైన ఎలా చెప్పాలి, ఒక పరిపూర్ణమైనటువంటి కృతజ్ఞతా భావనతోటి మనం వెళ్దాం. ఎందుకంటే ఇందులోంచి మనము నేర్చుకుంటున్నవి చాలా ఉన్నాయి. ఇది ఇది ఒక బుక్కుగా కాకుండా మన అంటే ఆధ్యాత్మికంగా మనము కొంచెం ముందుకు వెళ్ళడానికి మనకి హెల్ప్ చేస్తుంది అన్న భావనతో మనము ఇది చదువుతున్నాము. సో అలాగే అదే చైతన్యంతోటి, అదే కాన్షియస్నెస్లోకి మనం ఇప్పుడు జర్నీ చేద్దాం. అయితే ఈ సుజాత, రేవతి వీళ్ళందరూ కూడా ఆ శిబిరానికి చేరుకున్నారని మనం విన్నాము గత కథలో. వాళ్ళందరూ ఆ శిబిరానికి చేరుకొని కురుక్షేత్రకి సమీపంలో ఉన్నటువంటి ఆ శిబిరానికి, రుక్మిణీ మాత ఏర్పాటు చేసినటువంటి శిబిరానికి చేరుకొని క్షతగాత్రుల్ని, అంటే గాయపడిన వాళ్ళని, తర్వాత ఎవరికైతే అంత్యక్రియలు అవసరమో అటువంటి వారిని, వాళ్ళందరికీ సేవ చేసుకోవడం కోసం మొత్తం ద్వారక మొత్తం తరలి వచ్చింది రుక్మిణీ మాత. శ్రీకృష్ణుల వారి యొక్క వాళ్ళేమీ పిలవలేదు, కానీ వారికి సహాయార్థంగా, అంటే వాళ్ళకి తోడ్పాటుగా వీళ్ళకి చేతనైనంత సేవ చేసుకోవడం కోసం వీళ్ళందరూ వచ్చారనమాట. అలా వచ్చిన వాళ్ళలో సుజాత కూడా ఒకటి. అయితే తనకి తెలిసింది తన అన్న రణరంగం నుంచి వెళ్ళిపోయాడు అని, అతన్ని వెతకడం కోసం తన కొడుకు ఈశాన్ కూడా వెళ్ళాడని తెలిసి కొంచెం కంగారు పడి తను కూడా వెళ్ళాలని ఓపిక లేకపోయినా కూడా ఆ రోజంతా జర్నీ చేసి వెళ్ళింది సుజాత. అయినా కూడా ఆ యొక్క కంగారుకి తను బయటికి వెళ్ళాలి నేను కూడా అన్నట్టుగా తను తచ్చాడుతూ ఉంటుందన్నమాట. ఆ గుడారం నుంచి బయటకొచ్చి, తన యొక్క గుడారం నుంచి బయటకొస్తుంది. అలా ఆ ప్రాంతంలో తచ్చాడుతున్న సుజాతకి సుమతి ఎదురవుతుంది. మనకు తెలుసు కదా, సుమతి భవంతిని చూసుకునే ముఖ్యమైనటువంటి వ్యక్తి అనమాట. అయితే ఏంటి సుజాత, నువ్వు వచ్చావట కదా, నేను అంజలి ద్వారా విన్నాను నువ్వు చాలా అలసటగా ఉన్నావు, ఎందుకు ఇప్పుడు రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఇటెందుకు వస్తున్నావు అని చెప్పి అంటుంది. అప్పుడు తను ఇలాగ మా అన్నయ్యను ఇలా ఈశాన్ వెళ్ళారట అంటే, అప్పుడు తను అంటుందన్నమాట, ఓహో ఈశాను ఇటుగా వెళ్ళాడు, అక్కడ చాలా రకాల గుహలు ఉన్నాయని ఒకవైపు ఒక తూర్పు దిక్కుగా చూపిస్తూ, బహుశా అన్నని వెతకడం కోసం వెళ్ళుంటాడు, ఈశాన్ ఇటుగా వెళ్ళడం అయితే నేను చూశాను అని చెప్పి సుమతి చెప్తుంది. అప్పుడు సుజాత అంటుంది, కానీ మా అన్న ఎందుకు దాక్కుంటున్నాడు, దాక్కోవాల్సిన అవసరం ఏముంది అంటుంది. అప్పుడు సుమతి ఇది మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సుజాత. అభిమన్యుడి యొక్క మరణంతో చాలామంది నారాయణి సైన్యము చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారనమాట. వాళ్ళు అలాంటి యొక్క హత్య
ఒక రకంగా దారుణ హత్యని చూసి వాళ్ళు చాలా చలించిపోయారు. మేము ఇటువంటి వారికా మేము అంటే ఒక ధర్మము, ఒక ప్రకారముగా వెళ్ళడము, ఒక న్యాయ ప్రకారము, కొన్ని విలువలతో కూడినటువంటి యుద్ధాన్ని ద్వారక నుంచి వాళ్ళు చేసేవాళ్ళు కదా! నారాయణీ సైన్యము శ్రీకృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో ఉన్న సైన్యం. వాళ్ళకి ధర్మము, తర్వాత కొన్ని న్యాయము ఎంత వాళ్ళు దిగజారినా వాటిని మాత్రం వాళ్ళు పోగొట్టుకోలేరు గదా! కాబట్టి ఈ యొక్క అభిమన్యుడి యొక్క ఆ యొక్క హత్య తర్వాత వాళ్ళందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యి ఇంక వాళ్ళు యుద్ధం చేయలేము అని నిర్ణయించుకున్నారనమాట. ఇంత దుశ్చర్యకి పాల్పడిన తర్వాత మనం దుర్యోధనుడికి ఎలా సపోర్ట్ చేస్తాము? అది వాళ్ళ మనస్సు అంగీకరించలేదు. దాంతోటి వాళ్ళు చాలామంది ఆ రణరంగం నుంచి వదిలి వెళ్ళిపోయారు. కానీ అసలైన దుర్యోధనుడి సైన్యం ఉంటుంది గదా! మరి వాళ్ళు వీళ్ళని చూస్తే చంపేస్తారేమో అన్న భయంతోటి, అంటే మాకు సపోర్ట్ చేయకుండా మీరు పారిపోతారా అన్న ఆ యొక్క భయంతోటి వాళ్ళు రకరకాల గుహల్లోకి, చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గుహల్లోకి వెళ్ళి తమ ప్రాణాన్ని రక్షించుకోవడం అదొక వంతు. మొహం చూపించుకోలేక కొంత వాళ్ళు దాక్కున్నారు అని చెప్పి సుమతి సుజాతకి చెప్తుందనమాట. ఈ అయితే ఇంకా సుమతి ఏం చెప్తుంది అంటే, అక్కడ గాయపడిన వాళ్ళందరినీ తీసుకొచ్చారు కదా! వాళ్ళు ఏం చెప్పారట సుమతి మామూలుగా అడిగినప్పుడు అంటే, అక్కడ ఈ అభిమన్యుని మరణం అంటే ఆ హత్య, ఆ దుశ్చర్య జరుగుతున్న తర్వాత జరిగిన కొద్ది సెకన్లలోనే అక్కడ రుక్మిణీ మాత లీలగా, అంటే చాలా మందికి ఆమె యొక్క దాన్ని ఏమని చెప్పాలి, ఛాయారూపం అని చెప్పొచ్చు. అలా కనపడ్డారు. ఎలా కనపడ్డారంటే అపరకాళిలా కనిపించారంట రుక్మిణీ మాత. అలా కనిపించారు. చాలా భయానకంగా మేము మాతని అక్కడ చూసాము అని కొద్దిమంది క్షతగాత్రులు సుమతితో పంచుకున్నారట వాళ్ళ యొక్క అనుభవం. అది చెప్పింది సుమతి సుజాతకి. కానీ సుజాత అనుకుంటుంది, అరే మాత మనతోటే ఉన్నారు గదా! ఇక్కడే ఉన్నారు కదా! మనకు అంజలి ఏం చెప్పింది? అభిమన్యుడి మరణం రోజున మాత పూర్తిగా ధ్యాన స్థితిలో ఉన్నారని చెప్పింది గదా! అని తను అనలైజ్ చేసుకుంటూ ఉంటుంది. మన మైండ్ కొద్దిన్ని మాత్రమే మనము పూర్తిగా గ్రహించగలం గదా! అంత ఆ దివ్య శక్తిని, లేకపోతే దివ్య లీలల్ని మన మైండ్ అంగీకరించేంత స్థితి ఉండదు ఒక్కొక్కసారి. అలా ఆ అమ్మాయి కూడా డౌట్ పడుతుందనమాట. అదేంటి ఇలా ఎలా జరుగుతుంది? ఒక పక్కన తను మనసు అంగీకరిస్తూనే ఉంటుంది, మాతని ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ ఆ లీలల్ని డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉంటుంది. అది మానవ సహజం, అది నైజం గూడా. సరే అలా తను అనుకుంటూ ఉంటుందన్నమాట. అలా అనుకుంటూ ఉంటే సుమతి అంటుంది, సరే నువ్వు ఎక్కువసేపు నువ్వేం వెతకకు, చీకటి పడిపోతోంది, సాయంత్రం అయింది కాబట్టి నీకు ఒకవేళ దొరకకపోయినా, అక్కడ ఏదన్నా నీకు అర్థం కాకపోయినా నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేసేయి. ఎక్కువసేపు వెళ్ళకు, ఎందుకంటే అదంతా అడవి ప్రాంతం, అడవి, కొండ, గుహలు అట్లా ఉంటాయి. మరి అందుకే వీళ్ళందరూ వెళ్ళి దాక్కున్నారనమాట. కాబట్టి నువ్వు ఎక్కువసేపు వెతకకు, ఈశాను వెళ్ళి చాలాసేపు అయింది అని చెప్పి, మరి భోజనం అది అతనికి అందుతుందో లేదో, సుజాత నేను నీకు కొంత ఫుడ్ ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళు, అభిషేకు ఈశాను కలిసినప్పుడు వాళ్ళకి నువ్వు ఈ ఫుడ్ పెట్టచ్చు అన్నట్టుగా ఆహారం కూడా ఒక సంచిలో వేసి సుమతి ఇస్తుందన్నమాట. ఇచ్చి తను వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి సుజాత ఏం చేస్తుంది అంటే, సరే థ్యాంక్స్ చెప్పి తను కూడా బయటికి నడుస్తుంది. నడిచి ఎటు వెళ్ళాలో ఏం తెలియదు. ఆమె చూపించిన దిక్కుగా సుమతి ఎటువైతే చూపించిందో అటువైపు వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పటికే సాయంత్రం 4 గంటలు అలా అవుతుంది. కొద్దిగా సూర్యకాంతి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. తను గబగబా నడుస్తూ ఉంటుందన్నమాట. నడుస్తూ తన అన్న గురించి ఆలోచిస్తుంది. అన్నకి ఆత్మగౌరవం ఎక్కువ. బహుశా ఈ యుద్ధం చేయలేకపోవడం వలన తను అలా బయటికి రావడానికి ఇష్టపడకపోయి ఉండొచ్చు. అందుకే ఇలా జరుగుతోంది అనుకుంటూ, మా మేనక యొక్క మరణాన్ని నేను అన్నకి ఎలా చెప్పాలి? అన్నే బాధలో ఉన్నాడు. తన కర్తవ్యాన్ని, తన ధర్మాన్ని తను చేయలేకపోతున్నాడు గదా! మరి యుద్ధం చేయలేకపోతున్నాడు గదా! లోపల ఆత్మాభిమానం ఉంది. కానీ ధర్మం వైపుగా ఉండాలి. అక్కడ పరిస్థితి అలా లేదు. ఏం చేయగలడు మరి? అందరికీ అది క్లిష్ట పరిస్థితే నిర్ణయం తీసుకోవడానికి. మరి అంత స్ట్రగుల్‌లో ఉన్న అన్నకి నేను మేనక మరణం ఎలా చెప్పను? వద్దులే చెప్పొద్దు. ఇప్పుడు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. బయట పరిస్థితి భయంకరంగా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పకుండా ఉండడమే మంచిది అని చెప్పి తను తన యొక్క ఆలోచన ఇలా సాగుతూ ఉంటుందన్నమాట. అలా ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటే తనకి ఎటువైపు వెళ్ళాలో ఏంటో తెలీదు. తను దారి
దారి తప్పిపోతుంది. సరే అనుకోని అమ్మో! ఈ దారేంటో తెలియట్లేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంత దట్టమైన అడవి ఉంటుంది. తనకి దారి గూడా సరిగ్గా కనిపించదు. దాంతోటి వద్దు నాకు నేను ఎక్కడో దారి తప్పాను. మళ్ళీ వెనక్కెళ్దామంటే మళ్ళీ తనకు అర్థం అవ్వదు. సరే అని యూ టర్న్ తీసుకున్నా అది సరైన దారిలోకి తనని చేర్చదనమాట. తను స్ట్రక్ అయిపోతుంది ఇంకక్కడ. దాంతో చీకటి పడుతుంది. జంతువుల భయం తనకి ఒక పక్క, అంటే పులి వస్తుందేమో, సింహం ఆ భయం కొంత. ఇంకా ఎక్కువ భయం ఏంటంటే తనకి పాములంటే భయం. తను అంబలా కాదు కదా! అంబతో ఒకసారి ఫారెస్ట్‌కెళ్ళింది గుర్తుందా అందరికీ? అక్కడ చాలా పాములు, ఒక పాము వచ్చినప్పుడు అంబ చేసిన చర్య, తిను భయపడడము అవన్నీ తనకు గుర్తొస్తా ఉంటాయి. అమ్మో! నేను అంబలాగా ధైర్యవంతురాలిని కాదు. నాగలోకంతో సంబంధము లేదు నాకు. కాబట్టి నేను తట్టుకోలేను పాముల్ని చూస్తే అని చెప్తూ ఇలాగా భయాలొస్తూ ఉంటాయన్నమాట తనకి. ఎలా గడపాలి ఈ రాత్రంతా నేను ఒంటరిగా ఈ క్రూర మృగాల మధ్యలో ఎట్లా నేను ఉండడము అని చెప్పి అనుకుంటుందన్నమాట. ఇలాగా తను ఆలోచిస్తూ తను ఒక రకమైనటువంటి విషాదంలోకి ఇంకా పూర్తిగా వెళ్ళిపోతుంది. అసలే తను మేనక మరణం వలన అభిషేక్ గురించి ఒక రకమైనటువంటి ఆందోళన, ఆ యొక్క విషాదము, బాధ, ఇవన్నీ ఆ గాయాలు పడిన మనుషుల్ని చూడడము ఇదంతా చూసి ఒక రకమైనటువంటి నిస్సహాయత దాంట్లోకి తను వెళ్ళిపోతుందనమాట. ఇంకా ఆమె పూర్తిగా కృంగిపోయి ఇంకా ఏడుపొక్కటే తక్కువ. ఏడుస్తూ ఉంటుంది ఇగ. ఏడుస్తూ అలా దీనంగా కూర్చుంటుంది ఒక దగ్గర. కూర్చొని అప్పుడు తనకి గుర్తొస్తుంది ఒకసారి రేవతిని వెతికేటప్పుడు మేనక ఇచ్చిన సలహా. మాత యొక్క హెల్ప్ అడుగు, నన్ను హెల్ప్ అడుగుతున్నావు నువ్వు. రేవతిని వెతకడానికి హెల్ప్ చేయవా మేనక అని అన్నప్పుడు నువ్వు అడగవలసింది నా హెల్ప్ కాదు, మాత హెల్ప్ అడుగు అని చెప్పి మేనక చెప్తుంది సుజాతకి. అది గుర్తొస్తుందనమాట. ఇంకా అల్టిమేట్‌గా తనకి మాతనే శరణ్యం. అంతే కదా! మనం నిస్సహాయంగా ఉన్నప్పుడు మరి ఎవరు మనల్ని కాపాడుతారు? మరి జగన్మాతే గదా! అలా తనకి ఆ మాత యొక్క ఆలోచన రాగానే తన లోపల హృదయం నుంచి తను సహాయాన్ని అడుగుతుందనమాట. ఒక పక్క డౌట్ ఉన్న మాత అంత యుద్ధం మధ్యలో ఉన్నారు. ఎంతోమంది శరణార్థుల్ని రక్షిస్తూ ఉన్నారు. నేను ఇక్కడి నుంచి పిలిస్తే మాత ఎట్లా రెస్పాండ్ అవుతారు? అసలు రెస్పాన్స్‌ని కూడా తను ఆలోచించే స్థితిలో లేదు. హెల్ప్ అడగడం ఒక్కటే తనకి ఇప్పుడున్న పరిస్థితిలో తన శరణ్యం ఇంకా. అందుకని అదంతా పక్కకు పెట్టి నిజంగా అంతరంగ పిలుపుకి ఆమె వస్తారా, హెల్ప్ అందుతుందా, ఇదంతా ఆలోచన వస్తున్నా కూడా వాటిని పక్కకు పెట్టి తను ఆ మాతని అలాగా లోపల నుంచి ఇన్నర్ కాల్ అంటామే, అంతరంగ పిలుపు అక్కడ నుంచి పిలుస్తుందనమాట. మాత నాకు హెల్ప్ చేయండి అని మౌనంగానే ప్రార్థన చేస్తూ ఏడుస్తూ అలా తను దీనాతి దీనంగా వేడుకుంటూ ఉంటుందన్నమాట. తను ఏమి ఎక్స్పెక్ట్ చేయదు మాత అక్కడికి వస్తారు అని. తన బాధ చెప్పేసుకుంటుంది అంతే. తనున్న పరిస్థితిని వివరిస్తుంది మాతకి. అలా చేసిన తర్వాత ఆ హృదయం లోతుల్లోంచి వచ్చిన బాధ తనకి మింగేస్తుంటుందన్నమాట. ఇంకా రాత్రి అవుతున్న కొద్దీ ఆమె కన్నీరు పెరుగుతూ ఉంటుంది. అలా ప్రే చేస్తూ ఉంటుందన్నమాట. ఆమె ప్రే చేస్తూ ఉన్నప్పుడు, ఏడుస్తూ అలా చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో దూరం నుంచి ఒక కాంతి ఆమె మీద పడుతుంది. సరిగ్గా ఆ టైంలోనే ఆ కాంతి వచ్చిన వైపు చూస్తుంది. చూసినప్పుడు ఎవరో వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపిస్తుంది. అదే తను వింటుంది. అటువైపు చూసినప్పుడు ఆ కాంతి తన దగ్గరికి వస్తుంది. అదొక టార్చ్ లైట్ లాంటిదన్నమాట. ఒక అతను వస్తారనమాట. అతను ఒక ఆరెంజ్ కలరు, అంటే ఒక కాషాయం కలరు ఒక ఇది ధరించి ఉంటారు. ఒక క్లాత్‌ని తలకు ఒక క్లాత్ చుట్టుకొని ఉంటారు. అలా 2 క్లాతులు తన బాడీ మీద ఉంటాయి. బహుశా అతను ఒక మంచి సాధకుడు, ఒక మంచి బ్రాహ్మణుడుగా తనకి కనిపిస్తారు సుజాతకి. ఆమె ముందుకొచ్చి నుంచుంటారనమాట. ఆమె గబగబా తన భావాలు, అంటే తను ఏడుస్తోంది కదా, తుడుచుకుంటూ ఆయనకి ప్రణామం చేస్తుంది. ఆ భావాలన్నీ దాచుకుంటూ తనున్న పరిస్థితి బయటకు తెలవనీయకుండా గబగబా లేచి తనకి ప్రణామం చేస్తుంది. ఆయన అప్పుడు అంటారనమాట, ఏదో ఒక కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టున్నారు మీరు, నీలాగే నేను కూడా ఎదుర్కొంటున్నాను అంటాడనమాట. అప్పుడు సుజాత అంటుంది, నా పని అయిపోయిందండి, ఇంకా నా వల్ల కావడం లేదు అంటూ బాధతో కన్నీళ్ళు, అంటే ఆ ఏడుపు ఆపుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుందన్నమాట.
అంటే మనం చాలా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా రాగానే మనం మామూలుగా మనుషులు ఏం చేస్తారు, షేర్ చేసేసుకుంటాం అనమాట. కొంచెం ఎవరైనా స్వాంతనగా అనిపించిన వెంటనే ఆ లోపల నుంచి అంత స్పాట్లో బాధలో ఉన్నది కదా, వెంటనే తను షేర్ చేసుకుంటుంది. ఇలాగ నా పని అయిపోయింది, నేను చాలా బాధలో ఉన్నానంటూ కళ్ళ వెంబట నీళ్ళు వస్తాయి. సరే అయితే మన ఇద్దరము ఇలాగే బాధపడదాంలే అని చెప్పి ఆయన అంటూ అక్కడ కూర్చుంటారనమాట. అప్పుడు తను అది విని హమ్మయ్య! అంటే ఈయన కూడా ఈ రాత్రికి ఇక్కడే ఉంటారు అని ఒక చిన్న ధైర్యం తనకి వస్తుందనమాట. అప్పుడు ఆహ్, అప్పుడు తను అడుగుతుంది సుజాత, ఎందుకు మీరు ఇక్కడున్నారు? నేను ఈ టైంలో మీరు ఒంటరిగా ఎందుకొచ్చారు?" అని చెప్పి ఆయన అడుగుతారు ఫస్ట్ సుజాతని. అడిగినప్పుడు సుజాత అంటుంది, "మా అన్నయ్య ఇట్లా నారాయణీ సైన్యంలో ఉన్నారు. ఆయన ఇలాగా" అని చెప్పి చెప్తుందనమాట. "అయితే మీరు ద్వారక నుంచి వచ్చారా?" అని అతను అడుగుతారు. అంటే ఆహ్, అవును అని తను చెప్తుంది. సరే అయితే నేను మీకు హెల్ప్ చేస్తాను మీ అన్నని ఎతకడంలో. పొద్దున్నే మనం ఇద్దరం వెళ్ళి వాళ్ళిద్దరిని వెతుకుదాము ఎక్కడ ఉన్నారు. అయితే ఇంకొకటి అంటారాయన, "మీకు రుక్మిణీదేవి అంటే రుక్మిణి మాత ఎక్కడ ఉంటారో తెలుసా?" అని చెప్పి ఆయన అడుగుతారు. అడిగితే అప్పుడు సుజాత చెప్తుంది, "నేను అక్కడి నుంచే వస్తున్నాను. నేను మిమ్మల్ని ఆమె దగ్గరికి తీసుకెళ్తాను" అని. అట్లా వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళకి సహాయం రేపు పొద్దున చేసుకోవడానికి వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఆయనేమో వాళ్ళ అన్నని కొడుకుని వెతకడానికి, ఆమెమో అతన్ని రుక్మిణి మాత దగ్గరికి తీసుకువెళ్ళడానికి వాళ్ళు అలా మాట్లాడుకుంటారనమాట. మనం ఒకరికొకరు సాయం చేసుకుందాంలే అనుకున్న తర్వాత ఆయన తన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న మూటని దింపుతాడు. ఆయన చెప్తారనమాట, నేను హెర్బల్ ప్లాంట్స్ అంటే ఔషధాలకి సంబంధించినటువంటి మొక్కల్ని తీసుకొచ్చాను. అవి మాత కోసం నేను తీసుకువెళ్ళాలి, అవి మాతకి చేర్చాలి కాబట్టి నేను ఇలా వస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తారనమాట. అయితే మనం ఇక్కడ కొద్దిసేపు గడపాలి కదా, మనం ఒకళ్ళకొకళ్ళం సౌకర్యవంతంగా ఉండేలాగా మనం ఏర్పాటు చేసుకుందాం అంటూ ఒక చిన్న ప్రాంతం అందులోనే అక్కడే కూర్చున్నటువంటి ఆ ఫారెస్ట్లోనే ఒక ప్లేస్ని ఆయన క్లీన్ చేస్తూ ఉంటారనమాట, కాస్త విశ్రాంతి తీసుకోవడం కోసం. అయితే అక్కడ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతాడో అని చెప్పి ఆ సుజాత ఆయన ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్తూ నెమ్మదిగా చూస్తూ ఉంటుంది. ఆయన ఎక్కడ అంటే మన కంటి చూపు ఆ మేరలో ఆయన వెళ్ళిపోతాడేమో, ఏమైనా అమ్మో నాకు భయం వేస్తుంది కదా తనకి. అందుకని ఆయన వెళ్ళిన వైపల్లా చూస్తూ ఉంటుంది. అతను ఒక మధ్య వయస్సు ఉన్నటువంటి ఒక అతను అనమాట. చూడటానికి చాలా హుందాగా ఉన్నాడు. కొద్దిగా నెరిసిన జుట్టు, పైన ముడి పెట్టుకొని శాంతంగా చాలా నిర్భయంగా ఉన్నారనమాట ఆయన. చాలాసార్లు వస్తూ వెళ్తూ అంటే ఆ ప్లేస్ నుంచి ఇంకొంచెం దూరం ప్లేస్లో ఉన్నటువంటి ఆకుల్ని, ఒక రకమైనటువంటి గడ్డిని, తర్వాత కొన్ని కట్టెల్ని వాటన్నిటిని తీసుకొస్తూ ఒక బెడ్ లాంటిది ఆయన తయారు చేశారనమాట. తయారు చేసిన తర్వాత ఆయన ఈమెని ఓ ఫ్రెండ్ అని పిలుస్తారు, అంటే స్నేహితురాలు అని చెప్పి పిలుస్తారనమాట. సరే నువ్వు చాలా అలసటగా కనపడుతున్నావు, నువ్వు రాత్రికి ఇక్కడ రెస్ట్ తీసుకోవడం కోసం నేను ఇది తయారు చేశాను అని చెప్పి అతని కోసం చూసుకోకుండా ముందు ఈమెకి అది ఏర్పాటు చేస్తారనమాట. అప్పుడు సుజాత అనుకుంటుంది, పక్క వాళ్ళ కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో ఈయన, తన కోసం ఏమీ ఆలోచించడం లేదే అని అనుకుంటుందన్నమాట. సరే మీరు గడ్డిని ఎక్కడి నుంచి తెచ్చారు అని అడుగుతుంది సుజాత. అంటే పరిస్థితి మనకి ఏదైనా వెతికి ఇప్పిస్తుంది అని చెప్పి అంటారు. అది పరిస్థితులు మనుషులకి కొత్త రకాలైనటువంటి ఆలోచనల్ని, కొత్త రకాలైనటువంటి వాటిని మనము ఎతుక్కోవడానికి అవకాశం అనమాట. అలాంటి క్లిష్ట పరిస్థితి మనకు అవకాశం లాంటిది అన్నది ఒక పాయింట్ ఈయన గారు చెప్పారనమాట ఇక్కడ. తర్వాత "నువ్వు చాలా అలసటగా ఉన్నావు ఫ్రెండ్, నువ్వు మెలకువగా వద్దు, నువ్వు పడుకో, నేను చూస్తూ ఉంటాను. అంటే ఏ క్రూర మృగం రాకుండా నువ్వు పడుకో, ఆ బెడ్ మీద నువ్వు పడుకో, నేను ఇక్కడ కూర్చొని నేను చూస్తాను, కొద్దిసేపు అయిన తర్వాత నేను పడుకుంటాను, నువ్వు చూడు" అని చెప్పి వాళ్ళు ఒకరికొకళ్ళు అట్లా అనుకుంటారనమాట. సరే నీకు రెస్ట్ అవసరము, పర్వాలేదు నువ్వు పడుకో అని ఆయన చెప్తారనమాట. అంటే సరే అని చెప్పి అప్పుడు గుర్తొస్తుంది సుజాతకి. నెమ్మదిగా ఆ గడ్డి లాంటి చక్కగా పరిచినటువంటి ఆ బెడ్ మీదకి ఎక్కిన తర్వాత అప్పుడు తనకి గుర్తొస్తుంది, సుమతి ఇచ్చిన ఫుడ్ ఉంది కదా తిందాము అని చెప్పి. సరే అని ఆ ఫుడ్ తీయడానికి వస్తుంది. అతనేమో నెమ్మదిగా అగ్ని రాజేస్తారనమాట. అంటే ఒక అగ్ని లాంటిది కట్టెలు తీసుకొచ్చి మంట తయారు చేస్తారు, అంటే చక్కగా వెచ్చగా ఉండటం కోసం. అమ్మయ్య అంటూ తను కాస్త కుదుట పడిందనమాట. ఆ చల్లని గాలి
ఆస్వాదించసాగింది అలా కూర్చొని. ఆయనకి ఫుడ్ ఇస్తుంది. ఆయన కూడా ఆ ఫుడ్ తింటారు. తను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఎక్కడ ఆయన ఏదన్నా హార్మ్ చేస్తారేమో, అంటే హాని తలపెడతారేమో అన్న ఆలోచన కూడా తనకి రాదు. అతన్ని చూడగానే తనకు ఒక రకమైనటువంటి ధైర్యంగా అనిపిస్తుంది. ఎక్కడ అనుమానం కానీ, ఎక్కడ ఏ రకమైనటువంటి సంకోచం కానీ తనలో ఉండదన్నమాట. అయితే మాత ప్రేయర్ చేసుకున్న వెంటనే ఆయన రావడంతో అది యాదృచ్ఛికం కాదు, ఖచ్చితంగా ఆయన మాత పంపించినటువంటి వారే అన్న ఒక ధైర్యం మాత్రం తనలో కనపడుతుంది. అంటే ఏదో అనుకోకుండా అంటే యాక్సిడెంటల్గా ఆయన ఏం రాలేదు, ఆ మాత వల్లనే వచ్చి ఉంటారు అని చెప్పి తను గాఢంగా నమ్ముతుంది. అయితే ఒక ఒక్క విషయము ఆయనతోటే అంటుంది. ఏమని అంటే, వాళ్ళిద్దరు అలా కూర్చుంటారు, మాట్లాడుకుంటుంటారు కాసేపు. అంటుంది తను, నాకు ఇది ఎలా సాధ్యం? యుద్ధం మధ్యలో ఇంత కీకారణ్యంలో మీతో మాట్లాడుతుంటే కొంచెం శాంతిగా ఉంది నా లోపల. ఇది ఎలా సాధ్యము? అసలు ఇది సాధ్యమేనా? ఇంత అరణ్యంలో, ఇంత మధ్యలో, అదీగాక నేను ఎంతో ఆందోళనతో ఉన్న నాకు కొద్దిగా శాంతి దొరుకుతోందే, ఇది ఎలా సాధ్యం అంటుంది. అప్పుడు ఆయన అంటారు, ఎంతో గొప్ప యుద్ధంలో ఉన్న కృష్ణుల వారు అంతరంగంలో ఎంత శాంతిగా ఉన్నారు, మరి ఉన్నారు కదా అంటారనమాట. అప్పుడు సుజాత అంటుంది, కానీ అండి ఈ వారు ఎందుకు వస్తోందో, ఎందుకు ఇంతమంది చనిపోవలసి వస్తోందో ఏమీ అర్థం కావడం లేదు నాకైతే. ఒక రాజ్యం కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించేస్తున్నారు, ఏం ప్లాను అయి ఉంటుందో ఏంటో కృష్ణుల వారిది, కానీ ఎంత నష్టం జరుగుతోంది అని చెప్పి తను అంటుంది. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు ఆయన అంటారు, సరే ఏదో ఒక పెద్ద ప్రయోజనం కోసమే ఇది జరుగుతోంది, అందులో మాత్రం ఎటువంటి సందేహము లేదు. కానీ అది మనకి అంటే ఇప్పుడు చూడండి, సముద్రం యొక్క పై భాగాన్ని మాత్రమే మనం చూడగలము, అంతరంగంలో డెప్త్ని మనం చూడలేం కదా, ఆ లోతులు మనకు తెలియవు కదా. అలాగే కృష్ణుని వారి యొక్క లీలలు మనం అర్థం చేసుకోలేము అని ఆయన అంటారనమాట. అప్పుడు సుజాత అంటుంది, ఈయన గారితో అంటుంది, బ్రాహ్మణుడితోటి, అస్త్రాలు మంత్రాలు ఇవన్నీ నిజమేనా? రూమర్సా? అస్త్రాల వల్ల ప్రాణహాని జరుగుతుందట కదా, మంత్రాల వల్ల కూడా కట్టడి చేయొచ్చట కదా, ఇవన్నీ నిజమేనా అని చెప్పి సుజాత అడుగుతుందన్నమాట. అప్పుడు దురదృష్టవశాత్తు అవన్నీ నిజమే, కానీ మనకి పాతకాలంలో ఋషులు, పెద్ద పెద్ద యోగులు వాళ్ళంతా కూడా మంచి కోసం వాటిని వాడేవారనమాట. ఆ మంత్రాలకి కొంత వైబ్రేషన్ ఉంటుంది, అంటే ఒక రకమైనటువంటి తరంగాల్ని అవి వ్యాప్తి చేయగలవు. అవి ఫిజికల్ వరల్డ్లో, అంటే భౌతిక ప్రపంచంలో కొన్ని రకాల మార్పుల్ని తీసుకురావడం కోసం వాళ్ళు వాటిని వాడేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ మన యొక్క ఇంప్యూర్ మైండ్, అంటే కలుషితమైనటువంటి మనస్తత్వంతో గనక వాటిని వాడినట్టయితే ఆ జ్ఞానాన్ని అంతా కూడా వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, అంటే వాటిని సరిగ్గా ఉపయోగించడం లేదు. దాని వలన భూమాత మీద ప్రాణశక్తి లోపిస్తుంది, చాలా రకాలైనటువంటి భవిష్యత్తులో ప్రాణశక్తి లేని పరిస్థితి వస్తుంది. అందుకే కృష్ణుల వారు ఆ యుద్ధంలో ఇవన్నీ జరగకుండా ఉండడం కోసం ఆయన ఉన్నారు. ఎవరికైతే వాటికి యాక్సెస్ ఉందో, అంటే వాటిని ఎవరైతే ప్రయోగించగలరో వారందరినీ ఆయన చంపేస్తున్నారు, అంటే చంపించేస్తున్నారు యుద్ధంలో. ఎవరికి ఉంది యాక్సెస్? చాలా మందికి ఉంది. మనం ముందు చూసుకున్నాము, దుర్యోధనుడికి ఉంది, కర్ణుడికి ఉంది. వీళ్ళందరికీ కూడా ఆ యొక్క ప్రాణశక్తి, భూమి మీద ఉన్నటువంటి ప్రాణశక్తికి హాని కలిగించే రకమైన ఆ అస్త్రాలని యాక్సెస్ చేసే శక్తి వాళ్ళకు ఉందన్నమాట. అందుకని వాళ్ళందరినీ కూడా ఈయన యుద్ధంలో చంపించేస్తున్నారు కృష్ణుల వారు అక్కడ ఉండి. కానీ అర్జునుడికి కూడా ఉంది, ఆయన మాత్రం ఆయనకై ఆయన అస్త్రాన్ని విరమించుకోగలడు. ఆయనకంత స్వయం శక్తి ఉంది, స్వయం నియంత్రణ ఉంది, అంటే స్వీయ నియంత్రణ ఉంది ఆయనకి. ఇప్పుడు ఈ అస్త్రం వాడకూడదు అంటే అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే, ఈ అస్త్రం వల్ల చాలా ప్రాణహాని ఉంది, భూమాత యొక్క ప్రాణశక్తి అంటే దానికి ఆటంకం కలుగుతుంది అనుకున్నట్టయితే అర్జునుల వారు ఆ యొక్క అస్త్రాన్ని ప్రయోగించరనమాట. ఆయనకు అంత నియంత్రణ ఉంది, అంత కాన్షియస్నెస్ ఉంది, ఆయనకి అంత ఎరుక స్థాయి ఆయనకు అంత ఉందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతో కష్టమైతే తప్ప ఆయన దాన్ని వాడరు అన్నది ఉందన్నమాట. కాబట్టి అర్జునుల వారికి స్వీయ నియంత్రణ అస్త్రాల మీద ఉంది కాబట్టి ఆయన యుద్ధంలో
యుద్ధంలో బతకగలరు. ఆయనని చంపించేయరనమాట. ఆయన ఖచ్చితంగా బతికే వస్తాడు అన్నట్టుగా అతను చెప్తాడు. ఎందుకంటే ఈ చెప్పే బ్రాహ్మణుడికి చాలా జ్ఞానం ఉంది. చాలామంది యోగుల్ని, ఇట్లాంటి ఋషులని కలుస్తూ ఆయన ప్రయాణం సాగిందనమాట. అందుకని ఈ విషయాలన్నీ సుజాతతో ఆయన షేర్ చేస్తున్నారనమాట. అయితే ఈ విషయాలన్నీ నాకు దారిలో నేనొస్తున్నప్పుడు ఇలా కొంతమంది కలిశారు. వాళ్ళు చెప్పారు, పాండవులు ఖచ్చితంగా యుద్ధం తర్వాత మిగిలే ఉంటారట అని చెప్పి అతను చెప్తారనమాట. అయితే ఇంకో కొన్ని విషయాలు ఏం చెప్పారు అంటే, ఈ యొక్క యుద్ధం యొక్క మధ్యలో అంటే ఈ టైంలోనే విశ్వం యొక్క రకరకాల రహస్యాలని అర్జునుడికి కృష్ణుడు చెప్పారంట. పగలు మొత్తం యుద్ధం చేస్తున్నారు అర్జునుల వారు. కానీ రాత్రిపూట ఒక రకమైన మాయ ఆయన్ని ఆవరిస్తోంది. బాధ, విచారము, విషాదము ఇట్లాంటివి. అలా ఆ మాయ యొక్క అడ్డంకులు తొలగిపోవడానికి కృష్ణుల వారు చాలా ఆయన అక్కడ ఉండే కారణమే అదనమాట. ఈ అస్త్రాలని కొంత ఉపయోగించకుండా చూడడము, అస్త్రానికి యాక్సెస్ ఉన్న వాళ్ళని అక్కడి నుంచి రిమూవ్ చేయడము, అంటే వాళ్ళని తొలగించడము, తర్వాత కృష్ణుడు మాయలు అదే మన అర్జునుల వారు మాయలో పడిపోకుండా చాలా రకాలైనటువంటి జ్ఞానాన్ని, విశ్వం యొక్క రహస్యాలని అందించడం. మరి అదే కదా మనకు వచ్చినటువంటి అపురూపమైన గ్రంథం భగవద్గీత వచ్చింది. ఆ విధంగానే వాళ్ళు అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఇవన్నీ వింతగా చెప్పుకుంటున్నారనమాట. ఇప్పుడు ఈ సుజాతను ఆ బ్రాహ్మణ వ్యక్తి అలా ఆయన ఈ యొక్క అంధకారాన్ని నిర్మూలించటానికి చాలా అంటే ఒక పెద్ద కాంతిలాగా కృష్ణుల వారు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి టైంలో మనం ఉండడం మన అదృష్టం అని చెప్పి అతను చెప్తూ ఉన్నారనమాట. మహాదేవుడు అర్జునుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడో ఆయన మేల్కొల్పారు. అంతకుముందు మనం నేర్చుకున్నాం కదా మహాదేవుడు గురించి, ఎంత తపస్సు చేశారు, అర్జునుల వారు ఏం నేర్చుకున్నారు, ఇదంతా మనం చదువుకున్నాం. అయితే అంత చేసినా అంతిమంగా వచ్చే మాయ ఒకటి ఉంటుందట. ఆ అంతిమంగా వచ్చే మాయను కూడా కృష్ణుడు చిట్ట చివరి మాయ అన్నమాట. అది అంటే బంధం కావచ్చు, అది ఏదైనా ఒక రకమైన మాయలో పడిపోతే ఆ చిట్ట చివరి మాయని కూడా కృష్ణుల వారు తీసేశారు అర్జునుడికి కొన్ని రకాలైనటువంటి రహస్యాలు చెప్పడం ద్వారా. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా వెళ్ళడం జరుగుతోంది ఈ యుద్ధంలో. పగలు రాత్రి ఎలా ఉంటూ ఉంటాయో అలాగే అన్ని రకాలైనటువంటి జ్ఞానాన్ని ఇస్తూ బ్యాలెన్స్గా ఉంచడం ఎలాగా అన్నది కృష్ణుల వారు నేర్పారు అని చెప్పి చెప్తారనమాట ఇక్కడ. తర్వాత ఇంకా ఆయన కొన్ని రకాలైనటువంటి విషయం చెప్తారు. ఏంటి అంటే, ఈ యుద్ధం ఇందాక నువ్వు ఎందుకు వచ్చిందో అన్నావు కదా, ఈ యుద్ధానికి చాలా రకాల కారణాలు ఉంటాయి, చాలా రకాల డైమెన్షన్స్లో దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి ఆయన ఎంత చూపించగలడో, అంటే మనం బుర్రకి ఎంత అర్థం కాగలదో అంతవరకే ఆయన చూపిస్తున్నారు మనకి. పూర్తిగా మనం ఆయన్ని అర్థం చేసుకోలేము అంటూ కృష్ణ పరమాత్మ యొక్క లీలల గురించి, ఆ యొక్క యుద్ధం గురించి ఆయన చెప్పారనమాట. చెప్తూ ఇంకా బ్రాహ్మణుడు ఏం చెప్పారంటే, వారిరువురు కృష్ణుడు కానీ రుక్మిణీమాత కానీ వాళ్ళిరువురు విశ్వవ్యాప్తం అవ్వగలిగినటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే దీన్ని మనకి ఇంగ్లీష్లో అయితే ఆమ్ని ప్రెసెంట్, ఆమ్ని పొటెంట్ అంటారు. అంటే ఎక్కడంటే అక్కడ ఎన్నో రూపాల్లో, ఎన్నో ప్రదేశాల్లో, అంటే ఎన్నో తలాలలో వాళ్ళు రకరకాల రూపాల్లోనూ ఒకేసారి కనిపించగలరు. అటువంటి విశ్వవ్యాప్తము అంటాంగా మనం, వాళ్ళు విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యము అని చెప్పి తను చెప్తారనమాట. అది తనకి ఇన్ని రోజులు తను కూడా ఇదే విన్నది. ఎవరు? సుజాత రకరకాల వాళ్ళ నుంచి విన్నది. అంజలి చెప్పింది, మేనక చెప్పింది, చాలా మంది చెప్పారు తనకి. కానీ ఇది మాత్రం తనకి ఇతను చెప్తే అర్థమైంది. అంటే ఒక సామాన్య మానవుడికి అర్థం కాదు కదా ఇలాంటి విషయము. కొంచెం కొంచెంగా అర్థమవుతూ ఉంది. అతను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తనకి పూర్తిగా అర్థం కాకపోయినా అర్థమయ్యే దశగా తను ప్రయాణం చేస్తోంది మన సుజాత అన్నమాట. అయితే తను కొద్ది రోజులుగా ఒక రకమైన విషాదంలో, ఒక పొరలో బంధించబడి ఉంది కదా, అంటే మేనక మరణం వల్ల, యుద్ధం వల్ల ఇలాగా. ఈయన యొక్క జ్ఞానవంతమైనటువంటి మాటలతో ఆ పొర కరిగిపోయిందనమాట. తను ఒక మంచి గుర్తింపదగినటువంటి వ్యక్తితో కీకరారణ్యంలో మధ్యలో కూర్చొని ఉంది. అయినా తన హృదయంలో ఈయన చెప్పే విషయాలు నెమ్మదిగా అర్థమవుతూ ఉన్నాయి. ఎవరికి? సుజాతకి. తర్వాత అంజలి కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పింది, మాత యొక్క ఆమ్ని ప్రెజెన్స్, అంటే ఆ మాత ఎక్కడున్నారు? ఉన్నది ద్వారకలో.
ఎలా ఉన్నారు? అభిమన్యుడి యొక్క గాయాలు తీసుకొని ఉన్నారు. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు? ఈ యొక్క సైనికులు మాత ఇక్కడ అపరకాళిలా కనపడింది అని చెప్తున్నారు కురుక్షేత్రాలో. మరి ఇన్ని ప్లేసులు మళ్ళీ ఇక్కడ శరణం ఏమంటారు శిబిరంలో శరణార్థులకి ఆమె హెల్ప్ చేస్తున్నారు. అంటే 3 ప్లేసుల్లో మాత 3 రకాలైనటువంటి పనుల్లో చేస్తున్నారు ఒకేసారి. చూసారా? అదే మరి విశ్వవ్యాప్త చైతన్యం అంటే అది తనకి అర్థమవుతుందనమాట. ఇప్పుడు తనకి అర్థమవుతుంది. ఇదే సత్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది దగ్గర వింటూ వచ్చింది. తను విన్నవి ఆయనతో చెప్తుంది. అంటే ఈశాన్ పెళ్లిలో అంజలి చెప్తుంది కదా, మాతాను కృష్ణుల వారు ఎలా వచ్చారు, రథం లేదు ఏం లేదు, వాళ్ళు అలా వచ్చారు అలా వెళ్ళిపోయారు ఈశాన్ పెళ్లిలో, అది చెప్తుందనమాట. తర్వాత అది ఒకటి గుర్తొస్తుంది తనకి, మాత అవునవును నేను కూడా ఇలా చూశాను మాతని. ఇంకొకసారి ఎక్కడ చూశారు మాతని? అంబా వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు యోగునిలందరూ వచ్చి మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా మాత వస్తారు, అది చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా సత్యం పూర్తిగా అర్థం కాకపోయినా ఇప్పుడు ఇతను చెప్తూ ఉంటే మళ్ళీ తను చూసినవన్నీ అతనితో షేర్ చేసుకుంటుంది. ఇది షేర్ చేస్తూ అంటుంది అభిమన్యుడి మరణం గురించి కూడా చెప్తూ మాతకి ఇది ఎలా సాధ్యం అని అడుగుతుందన్నమాట. అప్పుడు అతను చెప్తారు, ఆ బ్రాహ్మణుడు చెప్తారు, అలా కొన్ని రకాలైనటువంటి యోగ ప్రక్రియలు ఉన్నాయి, ఎన్నో వారికి అభ్యాసం మీద అవన్నీ చేయగలరు, వారికి అంతకు ఎన్నో రకాలైనటువంటి యోగ ప్రక్రియలు వచ్చు మాతకి. ఆవిడ మరి జగజ్జనని కదా, దానివల్ల ఇలాంటి యోగ ప్రక్రియల అభ్యాసం వల్ల మనం కూడా చేయొచ్చు, దానివల్ల మనం ఎదుటివారిని బాధ నుంచి తప్పించవచ్చు అని చెప్పి అతను చెప్తారనమాట. అంటే మనకి అది నిజతత్వమే, అంటే మనకు కూడా ఆ శక్తి ఉంది, మన యొక్క సహజత్వం ఆ యొక్క శక్తి, కానీ అది మనం గ్రహించడం లేదు అంటూ అతను చెప్తారనమాట. అప్పుడు సుజాత అంటుంది, ఇది చాలా నిగూఢమైనది కదా, చాలా క్లిష్టమైంది, ఇది మన గ్రహింపుకి నాకైతే అందడం లేదు, కానీ మన ఇది అందడం లేదు, చాలా కష్టము అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు అతను అంటారు, ఓకే సరే, కానీ మనం ఒకటి ఇక్కడ నేర్చుకోవాలి, ఏంటి అంటే మనకి మనసు ఉంది కానీ మనసు మనం కాదు, మనకి కళ్ళు ఉన్నాయి చూస్తున్నాం, కానీ కళ్ళ కన్నా అతీతమైన దృష్టి ఒకటి ఉంది, జ్ఞానేంద్రియాలకు అతీతమైన ఒక జ్ఞానం ఉంది అని చెప్పి అతను చెప్తాడు. అంటే ఈ యొక్క మనసు కానీ ఈ యొక్క మైండ్ కానీ జస్ట్ మనకి ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, వీటి ద్వారా మనము ఫిజికల్ వరల్డ్ని మాత్రమే చూడగలము, ఇంతకు అతీతమైనటువంటి జ్ఞానం ఉంది, అతీతమైనటువంటి అనుభూతిని మనము అనుభూతించవచ్చు, ఇది ఓన్లీ కళ్ళతో చూసేది మాత్రమే కాదు, ఇంకా అతీతంగా ఒకటి ఉంది అని చెప్పి అతను చెప్తారనమాట. అది తనకి ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. అంటే మనం చూసేది కాదు, ఇంకో రకంగా మనం చూడాలి అన్న విషయం తనకు అర్థమవుతుంది. అది ఇప్పటికి అర్థమైంది సుజాతకి. ఇంతమంది చెప్పినా కూడా అర్థం కాంది, ఇతను ఇలా చెప్పడంతో తనకు అర్థమయ్యి తన ఫేస్ చక్కగా నవ్వుతూ నాకు ఇప్పుడు అర్థమైందని తన బాధ అంతా మర్చిపోతుందన్నమాట. నేను ఇంత అర్థం చేసుకున్నానంటే మీ వల్లనే అంటుంది. అప్పుడు ఆయన అంటారు, లేదు స్నేహితురాల, నీకు ఎంతో శక్తి ఉంది నీకు తెలియకుండా అని చెప్పి ఆయన అంటారనమాట. అప్పుడు సుజాత అంటుంది, మీరు నాకు ఆశీర్వాదంగా పంపబడ్డారు, ఎన్ని రోజుల నుంచో నాకు ఇది అర్థం కాక అంధకారంలో నేను కొట్టుకుంటూ ఉన్నాను, ఇప్పుడు కూడా చూడండి నేను ఇంత కష్టమైన పరిస్థితిలో మీరు కాంతిలాగా వచ్చారు నా దగ్గరికి అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు అతను అంటారు, అదంతా అబద్ధంలే, నువ్వు మాతని పిలిచావు కాబట్టి ఆమె సహాయం చేసింది, నీకు సోర్స్ ఆఫ్ లైట్ అంటే నీ యొక్క మూలానికి కాంతి ఆమెనే అని చెప్పి